హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎదుగోండి పాలు ఇప్పుడే లేసామండి, బుద్ధి లేకుండా. హాయ్ 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 ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అంతే. వెల్కమ్ టు మై ఛానల్ బేస్ సుజాత 7681. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనండి, మనమైతే ఈరోజు వీడియో తీద్దాం, వ్లాగ్ చేద్దాం. ఎదుగోండి బియ్యం పోసాను, కడగాలి. పాలల్లో కొంచెం చాయపత్తి చక్కెర వేస్తే టీ రెడీ అయిపోతుందండి. నిన్న నేను మిషన్ దగ్గర కూర్చొని మాత్రమే చేశాను. లడ్డు రాకు, ఇడికి రాకు, అది పడుతుంది, స్టాండ్ కింద పడుతుంది. పడుతుందా? కదియొద్దు, దీన్ని ముట్టుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, స్టాండ్కి ఏ స్టాండ్ కొన్నా కూడా నా దరిద్రానికి ఏ స్టాండ్ బాగుంటాయి అనుకుంటా. ఈ స్టాండ్ కూడా అది ఉండట్లేదు, ఊడిపోతుంది. సో మనం ప్రిపేర్ చేద్దామండి. టీలు, కాఫీలు, చాయ్లు అన్నీ చేసేద్దాం. ఈరోజు చాలా లేట్గా లేసానండి నేనైతే. అమ్మా, పడిందండి, ఫోన్ కింద పడింది. పడదనుకున్నాను, పడింది. ఇది మనకి ఎక్కడ పెట్టడానికి అదృష్టం లేదు, అసలు స్టాండ్లే పనిచేయట్లేదు. ఇలా పెట్టేస్తాను. స్టాండ్ పడింది, ఫోన్ పగిలిపోతా ఉంది. మళ్ళీ పడింది. ఇట్లా పట్టుకోవచ్చు. ఇదిగోనండి, ఈ స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ ఇది దానికి ఉండట్లేదండి, ఊడిపోతుంది ఊరికే. నట్ సిస్టమ్ ఏమైనా ఉంటే బాగుండు, నెట్ సిస్టమ్ లేదు దీనికి. ఫోన్ పెడితే ఉండట్లేదు, పడిపోతుంది. మళ్ళీ దానికే పెడతాను, అంటే ఉండింది పోయింది ఈసారి ఫోన్. ఓకేనండి, మళ్ళీ దానికే పెట్టాను. ఎందుకు అరుస్తున్నారా? లడ్డు ఫ్రిడ్జ్ పోదా? ఫ్రిడ్జ్ పోతా. దీంట్లో చక్కెరలో చీమలు చూడండి, కనిపిస్తున్నాయా? నల్ల చీమలు చాలా ఉన్నాయండి దీంట్లో. ఫోన్ ముట్టకు అమ్మా, ఎంత వేస్ట్ కానివిరా నువ్వు. చెప్తూనే ఉన్నాడు ఫోన్ పడుతుందిరా అని. ఇప్పుడే ఫోన్ ఒకసారి పడింది, 2 సార్లు పడింది. లడ్డు, నువ్వు చదువుతావా? లేదు, మా ఇంట్లో చాయ్ లేదు. నేను పోయా. సరేలేదా? నువ్వు ఇంట్లో నుంచి పప్పు తెమ్మంటే తెచ్చినావా? పప్పు తీసుకురా అంటే తెచ్చినావా? తేలేదు. అందుకే మా ఇంట్లో నీకు కూడా చాయ్ లేదు, అంతే.
లకి నువ్వు ఊకే ఏం చదువుతాడు వాడు. చూడు నువ్వే ముట్టకు నువ్వే చూడొద్దాలి. ఏం చేయకు. సారీ అండి, అటు తిరిగేసి ఇటు పోయి వస్తున్నాను కదా. ముందు ఇంకొన్ని పోద్దాం. నేను మాటల్లో పడి బియ్యం ఎన్ని పోసానో మర్చిపోయానండి. మెత్తగా అయితే మెత్తగా అయింది అన్నం, గట్టిగా అయితే గట్టిగా. లడ్డు ఏం సర్దరద్దు అని చెప్పినా మమ్మీ సైకిల్ పై పోయింది. ఎక్కడ పడేసినాడు గారు? ఏం పడాడు తెచ్చిస్తాడు వాడే. నువ్వు కరవకు. లడ్డు సైకిల్ పై అమ్మా పై అంటే తెగ తిప్పుతున్నాను సైకిల్. గ్లాస్ లేరా? ఈ చాయ్ కొంచెమే అందులోకి ఇంకిపోయింది. ఇది తీసుకోండి, కొంచెమే చాలు కదా. పడ తీసుకో. లడ్డు చాయ్ వాడికి లేదు. స్టాండ్కి తగలకు. లేదురా పాపం. వాడికి ఒక బిస్కెట్ తింటాడు. నువ్వు ఒక్కడే లడ్డు. లక్కీ ఇది కూడా పెట్టు, నేను స్టాండ్ తీసుకొస్తా. లక్కీ ఇక ఈ చాయ్ కూడా పెట్టు. పట్టుగా మొత్తం వానికి సన్ని మీద తింటావు. గడ్డి తింటావా? ఏయ్ ఉండు. రా 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 ఇక రండిరా. అందరు కలిసి నేను తెచ్చుకున్న బిస్కెట్ నువ్వు నేను ఇస్తావుకో, నేను ఇస్తావుకో, నేను ఇస్తావుకో. ఇలా కావాలంట. నువ్వు ఒర్లకు, నువ్వు గయ్య 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 గయ్యమని కంపలాగా ఒర్లకు. నువ్వు అమ్మా దేవుడా పెద్దమనల్లి. ఇష్టమైన బిస్కెట్ తెచ్చుకుంటే తీసుకోండి. ఇక నేను ఇస్తాడ్రా, ఒకటి తీసుకుంటాడు. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఒకటి తీసుకొని ఇల్లాడు. అది 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 ఒకటి తీసుకో. పో చెప్ప నాడు. మళ్ళీ వస్తాంటే మూతి మీద గుద్దుతా ఇంటికి వస్తా అంటే. నాడు ఏం నుంచి పో ఇంటికి పో, మీ ఇంటికి పో. పో చెప్పు పోయి. మొత్తం ప్యాకెట్ కావాలంటండి. ఒకటి రెండు తీసుకొచ్చాను. ఒకటి ఇస్తుందా? నేను ఒకటి లడ్డా. నువ్వు తినరా, నువ్వు వరలకరా, తినరా. ఇగో ఇది ఒకటి పట్టు. ఈ వాటి ఇగో లడ్డు లడ్డు. పోరా ఇంటికి, పోరా ఇంటికి పో. పోరా. అరే ఏమనిపిస్తారా నాయనా? పోరా అక్కడ పోని. కూసో లడ్డు కచ్చిపా. పోరాడు ఇంటికి పో. కచ్చిపా సరే లడ్డు. నేను మళ్ళీ తెచ్చుకుంటా ప్లీజ్. బుద్ధ పోయేటానికి గెలుపుతావు, పోయేటానికి గెలుపుతావు.
చాయ్ తాగుతున్నామండి. మీరు తాగేశారు కదా, మాది లేట్ అయిపోయింది ఈరోజు. స్కూల్ లేదండి ఈరోజు, సెకండ్ సాటర్డే కదా, అందు గురించి ఇంత ఫ్రీ. స్కూల్ ఉంటే ఈ పాటికి పరిగెత్తడం. రేపు సండే. చల్లేస్తావా? తాగు, కవర్ పడే. మెల్లిగా తెప్పించుకొని వెళ్ళిపోతున్నాడు బయటికి. ఎప్పుడెప్పుడు వెళ్దామా బయటికి అని చూస్తున్నాడండి. మా ఊర్లో నైట్ వినాయకుడి లడ్డు పాట పాడిరు అనుకుంటా. సౌండ్ వినిపించింది కానీ అంటే పోయిందేమో తెలియదండి, వెళ్ళలేదు అక్కడికి. చాయ్ తెలియసి వచ్చినా ఈ కవర్ పడేరా రే. ఏడికి అంత ఉరుకులాటనేది. అస్సలు చెప్పిన మాట వినట్లేదండి లక్కి. మీకు ఎవరికైనా మంచి హాస్టల్ ఉంటే చూడండి, వేసేద్దాం దాంట్లో. నాకు బాధ తప్పిద్ది, నిజం చెప్తున్నానండి. ఏదైనా ఒక హాస్టల్లో వేసేస్తే టెన్షన్ ఉండదు అసలు, హాయిగా చదువుకుంటాడు, మనశ్శాంతిగా ఉంటుంది. కొంచెం మనశ్శాంతే లేదు అసలు, ఊరు కనిపిస్తూ ఉంటాడు, చెప్పిన మాట విండు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్. మళ్ళీ చెప్తున్నానండి, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. నన్ను అభిమానించే మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారో, వాచింగ్ అవర్స్ కూడా అలా రావాలని కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్ అండి. అంతేనండి, ఏం లేదండి, బాయ్.